సే నో టు చైనా ఈ స్లోగన్తో చైనాకు చెంపపెట్టులాంటి నిర్ణయం ప్రధాని మోదీ తీసుకున్నారు. మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ని మరోసారి ప్రోత్సహించేలా చైనా ఉత్పత్తులను ఇకపై వాడొద్దంటూ మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ దేశానికి పెద్ద షాక్ ఇవ్వబోతోంది. ఇప్పటికిప్పుడు పూర్తిగా చైనా ఉత్పత్తులను వాడకుండా ఉండలేం, కానీ దేశీయ ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పిస్తూ పర్ఫెక్ట్ ప్లాన్తో వ్యవహరిస్తే మేక్ ఇన్ ఇండియా ఉత్పత్తులే వాడకంలోకి రావడం ఖాయం. అసలు ప్రధాని మోదీ పిలుపు వెనుక అసలు లక్ష్యమేంటి? లెట్స్ వాచ్. చైనావి వాడొద్దు, మనవే వాడండి. ప్రధానమంత్రి మోదీ పిలుపు వెనుక భారీ వ్యూహం. ఇప్పుడు సాధ్యం కాదన్నది రేపు సాధ్యం కావచ్చు. మనలో చాలా మందికి చైనా మేడ్ ఉత్పత్తులు వాడకుండా ఉండడం సాధ్యమా అన్న సందేహం ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చైనా ఉత్పత్తులను దాదాపుగా బహిష్కరించండి, దేశీయ ఉత్పత్తులనే వినియోగించండి అంటూ పిలుపు ఇచ్చిన తర్వాత సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగుతోంది. కోవిడ్ సమయంలో గాల్వన్ ఘటన నేపథ్యంలో చైనాపై విపరీతమైన ఆగ్రహం వ్యక్తమైంది. భారత్లో బాయ్కాట్ చైనా ఉద్యమం ఓ స్థాయిలో నడిచింది. అయితే ఆ తర్వాత పరిస్థితి సాధారణంగా మారింది. కానీ ఈసారి సిచ్యువేషన్ వేరు, ఈసారి లక్ష్యం వేరు. ఈ మధ్యనే నీతి ఆయోగ్ జపాన్ ఆర్థిక వ్యవస్థ కంటే భారత ఆర్థిక వ్యవస్థే పెద్దదని తేల్చింది. దీంతో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి మోదీ స్థానిక ఉత్పత్తుల్ని కొనాలని, విదేశీ ముఖ్యంగా చైనా ఉత్పత్తుల్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. గుజరాత్లోని గాంధీనగర్ వేదికగా ఈ పిలుపునిచ్చారాయన. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా, ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని ఆయన ఆకాంక్షించారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి స్థానిక ఉత్పత్తులపై ఆధారపడడం కీలకమని ఆయన అన్నారు. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని, వ్యాపారులు విదేశీ ఉత్పత్తుల్ని అమ్మకుండా ఉండాలని ఆయన సూచించారు. ఈ లక్ష్యం భారత్ శక్తి సామర్థ్యాలకు సంబంధించింది. 2047 तत्काल भारत की इकोनॉमी को 4 नंबर से 3 नंबर पर ले जाने के लिए अब हम कोई विदेशी चीज का उपयोग नहीं करेंगे. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం చైనా మధ్య వాణిజ్యం $113.45 బిలియన్ చేరింది. ఇందులో వాణిజ్య లోటు $99.2 బిలియన్ ఉంది. ఈ లోటు భారత ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని కలిగిస్తోంది. చైనా నుంచి ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్ సామగ్రి, రసాయనాలు, ఫార్మాస్యూటికల్స్, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, ఇతర తయారీ వస్తువులు భారతదేశానికి దిగుమతి అవుతున్నాయి. వినాయకుని విగ్రహాలు కూడా చైనా నుంచే డంప్ చేసుకుంటున్న పరిస్థితి. ఇలా అతిగా ఇతర దేశాలపై, అది కూడా మనతో శత్రుత్వంతో వ్యవహరించే దేశాల నుంచి ఎందుకు చేసుకోవాలి? పైగా ఈ వస్తువులన్నీ కూడా దేశీయంగా తయారు చేయదగినవి, చేస్తున్నవి కూడా ఉన్నాయి. అందుకే ప్రధానమంత్రి మోదీ పిలుపు ఈసారి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. చైనా నుంచి దిగుమతులను తగ్గించడానికి, స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. అయితే అవి సరిపోవట్లేదు. అందుకే చైనీస్ ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా భారతదేశంలో ఎలక్ట్రానిక్స్, టెక్స్టైల్స్, ఫార్మాస్యూటికల్స్, వ్యవసాయ ఉత్పత్తులలో స్థానిక బ్రాండ్లను ప్రోత్సహించే ఉద్దేశంలో ఉంది. అయితే చైనీస్ ఉత్పత్తులను పూర్తిగా వాడకుండా చేయడం ఓ ఛాలెంజ్. ఎందుకంటే గ్లోబలైజేషన్ కారణంగా చైనా ఉత్పత్తుల్ని రానివ్వకుండా భారత్ ఆపలేదు. అయితే పబ్లిక్ వాటి జోలికి పోకుండా మాత్రం చేయగలదు. దానికి అవే వస్తువులను మరింత నాణ్యతతో అయినా ఇవ్వాలి, లేదంటే తక్కువ రేటుకైనా అందుబాటులోకి తేవాలి. ఈ దిశగానే ఈసారి మేక్ ఇన్ ఇండియా 2.0 ఉండే అవకాశం కనిపిస్తోంది.